నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో ఈఆర్ గార్డెన్ ఎదుట ప్రభుత్వ నిధులతో హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లను అక్రమంగా నరికి తొలగించడం స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఒక భూస్వామి విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జేసీబీతో చెట్లను తొలగించారని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై ఇప్పటికీ ఏ శాఖ స్పందించకపోవడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు జునేద్ అహ్మద్ ఖలీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, అటవీశాఖ అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ చర్యలు కనిపించకపోవడంతో ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెట్లను తొలగించడంలో సహకరించిన జేసీబీ డ్రైవర్ పైన యజమానితో సహా సంబంధిత వారందరిపై కేసులు నమోదు చేయాలని మీడియా ముఖంగా కోరారు. ఈ సందర్భంగా పార్టీ 1వ వార్డు ఇన్ఛార్జ్ మహబూబ్ కూడా పాల్గొన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను టీఎస్ఎన్పీడీసీఎల్ ఏ కృష్ణ గారికి మాట్లాడుతున్నాను సార్. మీటింగ్ లో ఉన్నా. ఏం లేదు సార్, నేను బోధన్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ మాట్లాడుతున్నాను. మీటింగ్ లో ఉన్నా నేను. ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా మీటింగ్ లో ఉన్నా అంటే మళ్ళీ తర్వాత చేయండి. అవునన్నా, ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే చూడండి. లైన్ ఏఈ గారు మీటింగ్లో ఉన్నారని ఫోన్ కూడా మాట్లాడటం లేదు, కట్ చేసిర్రు. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఒక 2 minutes మాట్లాడచ్చా సార్? సార్, సారీ సార్, నేను రకాస్పేట నుండి మాట్లాడుతున్నాను. నా పేరు జునేద్ సార్, నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్. ఓకే సార్, ఓకే, మీటింగ్ లో. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ మాట్లాడుతున్నాను సార్, బోధన్ నుండి. చెప్పండి. యాక్చువల్గా రీసెంట్లీ 2 రోజుల కిందట నిజామాబాద్ రోడ్డు మీద హరితహారంకి వేరిన నాటిన చెట్లను మొత్తం తీసి పారేసిరు. 10-20 చెట్లు తీసేసిరు. ఆ సందర్భంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి కానీ మీకు కానీ కూడా రిపోర్టర్లు స్పందించారని చెప్పారు మాకు. మరి సార్, ఏమైనా చర్యలు తీసుకున్నారు సార్ దాని మీద? ఎలక్షన్ డ్యూటీకి వచ్చింది 2 రోజుల జగిత్యాలలో ఉన్నారా సార్? మరి ఇక్కడ కన్సల్ట్ ఆఫీసర్కి చెప్పారా సార్ ఏమన్నా? కన్సల్ట్ ఎవరు నేనే, నాకే డ్యూటీ వేసిర్రు సార్. ఇప్పుడు ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కోసేస్తేనేమో చాలా వేసిరు వాళ్ళకు. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కోసేస్తే అక్కడ వాళ్ళకు ఫైన్ పడ్డది. మరి ప్రైవేట్ వ్యక్తులు మనకు ఇంత నిర్లక్ష్యం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత గౌరవం లేకుండా కూడా వాళ్ళకు పట్టించుకోకుండా ఇట్లా చేసేస్తే మనం ఊరుకోవడం కరెక్ట్ కాదు కదా సార్? ఎందుకు కూడా మనకు చుట్టం కాదు. నేను లేని అక్కడ 10 నాకు డ్యూటీ అయితే జగిత్యాల వచ్చిన ఫస్ట్ విడతకు అక్కడ ఎవరు లేరు. ఆ పేపర్ కూడా వచ్చింది, నేను చూసిన సార్. అక్కడ ఉన్న పడితే మీకంటే ముందే అలా పట్టుకొని అది ఏం ఫైన్ అయినా ఫైన్ వేస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లా మరి ఫ్యూచర్ లో వదిలేసినట్టేనా సార్ అది? ఎందుకు అవి ఉన్నదే ఫోటోలు ఎవరు ఏం కదా ఎంక్వైరీ చేసి ఫైన్ వేయాలి మరి వాళ్ళకు. అదే చర్యలు తీసుకోవాలి సార్. నేను కూడా దీనిపైన ఎందుకంటే సీరియస్ అవుతున్నాం మేము కూడా. ఎందుకంటే సార్ మేము సీరియస్ ఎందుకు అవుతున్నాం అంటే సార్, ఇక్కడ మా మున్సిపల్ ఫండ్ తోని మా ట్యాక్సుల ఫండ్లతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హరితారం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద పెట్టిర్రు. మరి మా పొట్టగొట్టి మేము అభివృద్ధి కోసం పెడితేనేమో ఎవరు పంటే వాళ్ళు ఇచ్చలవిడిగా చెట్టు కోసేస్తే కరెక్ట్ కాదు. దానిపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే మీకు నేను ఫోన్ చేసిన. యాక్చువల్లీ అది అన్నప్పుడు ఇటు మాకు డ్యూటీ దాని వచ్చినాము. సరే సార్, మీరు ఎప్పుడు వస్తారు సార్? ఇప్పుడు ఈ ఎలక్షన్ డ్యూటీ అయినాక ఇప్పుడు 3 విడతలు అంటారా ఏమంటారో అర్థమైతే లేదు మాకేది. సరే సార్, నేను ఇక్కడ మున్సిపాలిటీలోనైతే ప్రెస్ వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిర్రు, ఫోటోలు పెట్టి. నేను కూడా ఇప్పుడు రిపోర్టర్ ప్రెస్ మీట్ పెడుతున్నా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి కదా, వాళ్ళే కదా పెట్టి హరితారమని. అవును, వాళ్ళకి కూడా ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటీస్ లో కూడా ఉండాలి కదా, చెట్టు నరకేయాలంటే మున్సిపాలిటీ కూడా మీకు చెప్పాలా. అది అదే మీరు చర్యలు ఇంతవరకు తీసుకోలేదు, అది కూడా కరెక్ట్ కాదు కదా సార్. మీరు అక్కడ ఉంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పాలి కదా. అవునే, ఒకసారి కాంప్లైంట్ రావాలి. ఆ పొలం దగ్గర ఇట్లా కూర్చుంటే బాగా తెలియదు ఆడని. అది తెలియలే. అవునవును, అది తెలిసిన తర్వాత అంటున్నా. తెలిసిన తర్వాత నేను లేను కదా అక్కడ. అదే మీరు ఇక్కడ కూడా లేకుండా ఫైన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అయితే ఫైన్ వేసారు కదా సార్. నేను అప్పుడు ఉన్నా కదా నేను కూడా పోయినా కదా ఎంక్వైరీ చేసేందుకు. సరే, ఇప్పుడు కూడా న్యూస్ వస్తుంది, మీరు చర్యలు తీసుకోండి. మరి జేసీపీ నెంబర్ ఏ జేసీపీ అయితే కోసిందో, ఏ వ్యక్తులు కోసిరో ఎంక్వైరీ చేసి మీరు చర్యలు తీసుకోవాలని. మీరు అక్కడికి లెటర్ చేస్తారో లేకుంటే పెండింగ్ లో పెట్టి అచ్చినాక చేస్తారో చూడండి సార్. మంచిది. రైట్.
నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. నాతో పాటు వార్డ్ నెంబర్ 1 ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ మహబూబ్ గారు. బోధన్ పట్టణంలో గత 2-3 రోజుల కిందట ఆదివారం నాడు హరిత ఆహారం ప్రోగ్రాం కింద మన నేషనల్ హైవే ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో నిజామాబాద్ రోడ్డు పైన ఎన్నో చెట్లు నాటారు. ఆ చెట్లలో ఆదివారం నాడు కొన్ని చెట్లు ప్రైవేట్ వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా వాటిని తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారికి, అదేవిధంగా TSNPDCL DE గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ 3 రోజులు అయిన కూడా ఇంతవరకు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే బోధన్ ప్రజలు కట్టే ట్యాక్స్తోనే ఈ అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి. వాటిని ఇంత నిర్లక్ష్యంగా ఎలాంటి రూల్స్ ఫాలో చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు చెట్లను తొలగించడం చాలా కరెక్ట్ కాదు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్ని రోజుల వరకు ఊరుకున్నది? వాళ్ళకి చెప్పినా కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎలాంటి పర్మిషన్ లేకుండా TSNPDCL హయ్యర్ అథారిటీ చెప్తున్నారు, వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళకు ఎల్సీ తీసుకున్నాడు అక్కడ. మరి ఆయన కూడా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ చేస్తున్నారు ఈ స్టాఫ్ అంతా, ఈ డిపార్ట్మెంట్స్ అంతా. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ వీటి మీద చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు అనేది చట్టానికి భయపడతారు, ఉన్నంత అధికారులకు భయపడతారు, నిర్లక్ష్యం వహించరు, రూల్స్ ప్రకారం పాటిస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవుతుంది. మీరు పెద్ద వ్యక్తులు, ఒక సౌండ్ పార్టీ ఉన్నారు, లేకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, లేకుంటే పెద్ద ధనవంతులు ఉన్నారు, వాళ్ళకు మనం ఏం చేయలేము, వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోవాలన్న ఆలోచన మీద కొరకు ఈ సంస్థలు పనిచేస్తున్నాయని నాకు అనిపిస్తుంది. మరి అలాంటి అప్పుడు కానప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వెంటనే అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డ వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. ఎవరైతే చెట్లు కొట్టించారో ఫైన్లు వేయండి, ఏ వెహికల్తోని తొలగించారో ఆ వెహికల్ సీజ్ చేయండి. రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఒక చిన్న మొక్క కూడా పీకాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భయం అనేది వాళ్ళకు ఉండాలా, అదేవిధంగా ప్రవర్తించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు, మరి మీరు కూడా 3 రోజులైనా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోవటం లేదు? మరి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపాలిటీ అంటే ఇంత చిలుకగా చూస్తున్నారా? ధనవంతులు, పొలిటికల్ లీడర్స్ అని మేము అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మరి ఇలే వ్యవస్థ ఇట్లనే నడుస్తే మరి చట్టానికి గౌరవం అనేది తగ్గుతుంది. దయచేసి చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా దానికి మనకు చట్టం ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేషన్ శిక్ష ఉన్నదో ఆ విధంగా మనం పాటిస్తేనే రాబోయే రోజుల్లో బోధన పట్టణ అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు, అదే TSNPDCL DE ముక్తార్ గారిని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ పట్టణ ప్రజల తరపున కోరటం జరుగుతున్నది. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.